మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది, మొదలుపెట్టింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా. అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లా. మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అక్కడ ఎందుకు మాట్లాడలా, అక్కడ ఎందుకు పోరాటం చేయలే? ఇక్కడికి వచ్చి రాగానే నేరుగా బీజేపీ ఇది ఎంబోఆర్ అంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది, ఉదయం గుండెలు మండిపోతున్నాయని ఎందుకన్నారు? అజెండా క్లియర్గా కనపడట్లేదా? ఇది ఆమె అనుకున్నది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్ష్యం 2-3 ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైనా ఉంటే మొత్తం గొంపగుత్తుగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ, ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడేటైతే దాన్ని చూడాలి. ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు. అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు.